హై ఫ్రెండ్స్, మనం జీవించడానికి మనకు ఫుడ్ ఎంత ముఖ్యమో మన మొబైల్ రన్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి అనేది అంత ముఖ్యం అనమాట. ఎందుకంటే మన మొబైల్లో ఈమెయిల్ ఐడి లేకుంటే మనం ఏ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేయలేము. అలాగే ప్రతి ఒక్కటి ఏమైనా మనం బ్యాకప్ చేసుకోవాలన్నా, కాంటాక్ట్స్ బ్యాకప్ చేసుకోవాలన్నా, లేదంటే ఫొటోస్ బ్యాకప్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మనకు ఈమెయిల్ ఐడి అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కానీ అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి చాలా నెగ్లిజెన్స్ గా, చాలా కేర్లెస్ గా దాన్ని యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే దానికి పాస్వర్డ్ అనేది మనం మార్చం. అందువల్లనే మన మొబైల్ అనేది ఎక్కువగా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మన మొబైల్ హ్యాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి. ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మనం 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోకపోవడం, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోకపోవడం, అసలు ఆ పాస్వర్డ్ ఏం పెట్టామో అని కూడా మనం గుర్తు చేసుకోకపోవడం. అలాగే ఈ యొక్క ఈమెయిల్కు ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ 3 మంత్స్కు ఖచ్చితంగా మనము పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకుంటూ ఉండాలి. అలా మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటూ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన ఈమెయిల్ అనేది సేఫ్గా ఉంటుంది. మన ఈమెయిల్ ఐడి సేఫ్గా ఉన్నట్లయితే మన మొబైల్ కూడా సేఫ్గా ఉంటుంది. అలాగే మీకు తెలియకుండా మీ ఈమెయిల్ ఐడి వేరే డివైజ్లలో కనెక్ట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి? అలాగే మీ ప్రమేయం లేకుండా మీరు కనెక్ట్ చేయని యాప్స్కు ఏమైనా మీ ఈమెయిల్ ఐడి లింక్ అయిందా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా యూజ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీ ఈమెయిల్ ఐడి మీ ప్రమేయం లేకుండా వేరే డివైజ్లలో కనెక్ట్ అయిందా లేదా అనేది తెలుసుకుందాం. అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు 2-3 ఈమెయిల్స్ గిన యూజ్ చేస్తున్నట్లయితే ఏ ఈమెయిల్ ఐడి అయితే చాలా ఇంపార్టెంటో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేయండి. లేదంటే కనుక ప్రతి ఈమెయిల్ ఐడి కూడా మీరు ఒక్కొక్కటిగా చెక్ చేసుకోండి. ప్రాసెస్ అనేది చెప్తాయి. ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ ఐడికి చెక్ చేస్తున్నా. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ నేను ఇక్కడ ఆన్ చేసే కాబట్టి గ్రీన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయకుంటే ఇక్కడ నుండి మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఇలా 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మీ ఈమెయిల్ ఐడి మీ ప్రమేయం లేకుండా ఎవరైనా వేరే డివైజ్లలో సైన్ ఇన్ చేయాలనుకుంటే మీరు 2 స్టెప్ వెరిఫికేషన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వేరే డివైజ్లలో లాగిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం చెప్పేసి 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడికి సేఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యువర్ డివైజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. వేర్ యు ఆర్ సైన్డ్ ఇన్ అంటే మీ ఈమెయిల్ ఐడి ఏ డివైజ్లలో సైన్ ఇన్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నా ఈమెయిల్ ఐడి 3 డివైజ్లలో సైన్ ఇన్ అయ్యి ఉంది. ఈ 3 డివైజ్ కూడా నాయే కాబట్టి సేఫ్. ఒకవేళ ఈ 3 డివైజ్ కాకుండా ఇంకా వేరే డివైజ్లలో సైన్ ఇన్ అయ్యి ఉంటే అది డేంజర్ అన్నమాట. దాన్ని మనం సింపుల్గా సైన్ అవుట్ చేయొచ్చు ఇక్కడ నుండే. అలాగే మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మేనేజ్ ఆల్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ డివైస్ ఏ లొకేషన్లో సైన్ ఇన్ అయ్యింది, తర్వాత ఏ మోడలు, అది కంప్యూటరా మొబైలా అని చెప్పేసి కంప్లీట్గా ఇక్కడ మనకు యాక్టివిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇందులో మీరు సైన్ ఇన్ చేయని డివైస్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ నుంచే దాన్ని మీరు సైన్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ సైన్ అవుట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే అది సైన్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు, నేను వీడియో పర్పస్ మీద మీకు ప్రాసెస్ చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యువర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ అంటే మీ ఈమెయిల్ ఐడి మీ ప్రీమియం లేకుండా ఏమేమి యాప్స్కు యూజ్ చేశారు, లేదంటే మీరే ఏమేమి యాప్స్కు కనెక్ట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సీ ఆల్ కనెక్షన్ చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే అన్నోన్ యాప్స్కు ఏమైనా మీ ఈమెయిల్ ఐడి కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి దాన్ని మీరు డిస్కనెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 3 యాప్స్కు నేను సైన్ ఇన్ చేశాను అనమాట. ఈ 3 యాప్స్ కాకుండా ఇంకా ఏమైనా అన్నోన్ యాప్స్కు సైన్ ఇన్ అయ్యి ఉంటే దాన్ని మనం సైన్ అవుట్ చేయాలి. ఎందుకంటే చాలా డేంజర్ కాబట్టి. ఎందుకంటే మీరు ఆ యాప్కు పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా ఆ యాప్కు మీ ఈమెయిల్ ఐడి కనెక్ట్ అయ్యి ఉంది. అది చాలా డేంజర్ కాబట్టి దాన్ని మీరు సైన్ అవుట్ చేసేయాలి. సైన్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ నేను ఒక యాప్ ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. దీని మీద క్లిక్ చేసి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ డిలీట్ ఆల్ కనెక్షన్స్ దట్ యూ హ్యావ్ విత్ ఇక్కడ యాప్ పేరు వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఈమెయిల్ ఐడికి లింక్ అయినటువంటి యాప్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇలాగా మీరు డిస్కనెక్ట్ అనేది చేయొచ్చు.
ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు మీ ఈమెయిల్ ఐడి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.